Yes, hello friends, welcome back to GRIAS Academy. This is Pradeep Tappatla, Faculty of Economy. So in this class, we are going to look at the types of inflation, right? In the past class, we have seen what is inflation, and in this class, we are going to see what is types of inflation, right? First one is, the basic one is that creeping inflation. Creeping inflation. See, you know the meaning of the word creeping, right? Creeping means crawling on the ground, right? So that means the person who creeps goes forward very slowly, kada? In the same manner, this is also, in this inflation also, the prices are increasing. It is clear, right? The prices are increasing, but at a very, very slower pace, right? See, the price are increasing just 2 to 3% speed in a year. అంటే ప్రతి సంవత్సరానికి ధరలు అయితే పెరుగుతూ ఉన్నాయి కానీ ఆ పెరిగే స్పీడ్ అయితే ఉందో దట్ ఈస్ ఓన్లీ 2 to 3%. ఓకేనా? అండ్ యూ హ్యావ్ టు నో దట్ దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ మైల్డ్ ఇన్ఫ్లేషన్ ఆర్ మోడరేట్ ఇన్ఫ్లేషన్, రైట్? క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటిది? మైల్డ్ ఇన్ఫ్లేషన్ ఆర్ మోడరేట్ ఇన్ఫ్లేషన్. This inflation rises at 2 to 3% in a year, right? And the very, very most important thing is that for any economy, whatever the country it may be, creeping inflation is very, very important. Kachithanga there should be creeping inflation, because endukante you try to understand or you try to analyze that. For example, assume yourself as an business person or an industrialist, ఒక ఆంటర్ప్రూనర్ లాగా మీరు ఆలోచించండి. మీరే ఒక బిజినెస్ పెట్టినప్పుడు, మీరు వస్తువుని తయారు చేసి మార్కెట్లో అమ్ముతున్నప్పుడు యూ ఎక్స్పెక్ట్ యువర్ ప్రైసెస్ టు గెట్ ప్రాఫిట్, అంటే మీరు అమ్మే వస్తువులకి ప్రాఫిట్స్ రావాలని కోరుకుంటారు, రైట్? కాబట్టి క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనం వస్తువులను తయారు చేస్తున్నాం, మనం వస్తువులను మార్కెట్లో అమ్ముతున్నాం అనుకోండి. అట్లాంటప్పుడు కనీసం 2 to 3% స్పీడ్తోనన్నా వస్తువుల ధరలు పెరిగితే యూ విల్ గెట్ ద ప్రాఫిట్స్. అంటే ఎవరైతే బిజినెస్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి ప్రాఫిట్స్ వస్తాయి. వాళ్ళకు ప్రాఫిట్స్ వస్తే వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ ట్రై టు ఎక్స్పాండ్ దేర్ బిజినెస్. వెన్ దే ట్రై టు ఎక్స్పాండ్ దేర్ బిజినెస్, అక్కడ ఏం జరుగుతుందంటే కొత్త ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది. ఇన్ దట్ మేనర్ క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ ఈజ్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ప్రైసెస్ ఎప్పుడు కూడా స్టేబుల్ ఉండకూడదు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ప్రైసెస్ అనేవి ఇంక్రీజ్ అవ్వాలి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ప్రైసెస్ ఇంక్రీజ్ అయితేనే ద ప్రొడ్యూసర్ ఈజ్ గోయింగ్ టు గెట్ ది ప్రాఫిట్. అంటే ఎవరైతే ఇండస్ట్రీస్ నడుపుతా ఉన్నారో దే ఆర్ గోయింగ్ టు గెట్ ద ప్రాఫిట్. వెన్ దే విల్ get the profit, then only employment is going to create in our economy. కాబట్టి ఎంప్లాయ్మెంట్ జనరేట్ కావాలంటే క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. క్లియర్, రైట్? కాకపోతే క్రీపింగ్ ఇన్ఫ్లేషన్లో రేట్ పెరుగుతుంది, బట్ 2 to 3% స్పీడ్తో, అంటే ఒక ఇయర్కి ఒక వస్తువుకి 2% స్పీడ్ పెరుగుతుంది. అంటే ఒక ప్రోడక్ట్ యొక్క ప్రైస్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 100 రూపీస్ అనుకుంటే ఆఫ్టర్ ఇయర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి 1 or 2 rupees or 1 or 3 rupees, రైట్? దట్ ఈస్ క్రీపింగ్ ఇన్ఫ్లేషన్. నెక్స్ట్ we have walking inflation. See, creeping inflation అంటే వాట్ వి సెడ్, క్రీపింగ్ అంటే ప్రాకడం, రైట్? ప్రాకే వ్యక్తి కంటే వాకింగ్ ఇన్ అంటే వాక్ చేసే వ్యక్తి కొంచెం ఫాస్ట్గా వెళ్తాడు కదా. ఇన్ ది సేమ్ మేనర్ ఇక్కడ ప్రైస్ రైస్ అనేది 3 to 6% జరుగుతుంది, రైట్? అంటే ఇక్కడ 2 to 3% జరుగుతూ ఉంది, ఇక్కడ 3 to 6%, అంటే ఫాస్టర్ దాన్ క్రీపింగ్ ఇన్ఫ్లేషన్, రైట్? ఇన్ దిస్ సిచ్యువేషన్ ద గవర్నమెంట్ షుడ్ టేక్ నెసెసరీ యాక్షన్స్ టు ప్రివెంట్ ఇన్ఫ్లేషన్ బిఫోర్ ఇట్ టర్న్స్ ఇంటూ రన్నింగ్ ఇన్ఫ్లేషన్. అంటే మీరు ఆల్రెడీ 2021 క్వశ్చన్ పేపర్లో చూడొచ్చు, క్వశ్చన్ అనేది రావడం జరిగింది రిలేటెడ్ టు వాకింగ్ ఇన్ఫ్లేషన్. అండ్ ఏమని వచ్చింది అంటే ఏ ఫేజ్లో ఉన్నప్పుడు, ఇన్ఫ్లేషన్ ఏ ఫేజ్లో ఉన్నప్పుడు గవర్నమెంట్ షుడ్ టేక్ ది యాక్షన్స్ టు కంట్రోల్ ది ఇన్ఫ్లేషన్. అంటే గవర్నమెంట్ షుడ్ టేక్ ది యాక్షన్ వెన్ ఇట్ ఈస్ ఇన్ వాకింగ్ ఇన్ఫ్లేషన్. ఎందుకంటే వాకింగ్ ఇన్ఫ్లేషన్లో ఉన్నప్పుడు ఇఫ్ గవర్నమెంట్ విల్ నాట్ టేక్ ది యాక్షన్ దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు టర్న్ ఇంటూ రన్నింగ్ ఇన్ఫ్లేషన్. రన్నింగ్ ఇన్ఫ్లేషన్లో పడ్డప్పుడు ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ టు ఫర్ ది గవర్నమెంట్ టు కంట్రోల్ ది ఇన్ఫ్లేషన్, రైట్? వాకింగ్ ఇన్ఫ్లేషన్ ఈజ్ ఆల్సో ఇట్స్ ఆల్సో ఓకే, అంటే ఇది మనం యాక్సెప్ట్ చేయవచ్చు. ఎందుకంటే దీంట్లో కూడా అప్ టు 6% వరకు 6% స్పీడ్తో ప్రైసెస్ పెరుగుతూ ఉంటాయి. దీని ద్వారా కూడా వాకింగ్ ఇన్ఫ్లేషన్ ద్వారా కూడా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యే అవకాశం ఉంది. అగైన్ థింక్ యు ఆర్ యాజ్ అ ప్రొడ్యూసర్. మీరే ఒక ప్రొడ్యూసర్ లాగా ఆలోచించండి. మీరు ఒక వస్తువు ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు, బయట అమ్ముతూ ఉన్నారు. మీ గూడ్కి కనుక 6% ప్రాఫిట్ వస్తే మీరు డెఫినెట్లీ ఆ ప్రాఫిట్ని ఇంకా ఎక్కువ ప్రాఫిట్ పొందాలనే ఉద్దేశంతో యూ విల్ ట్రై టు ఎక్స్పాండ్ యువర్ బిజినెస్ అండ్ యూ విల్ ట్రై టు గెట్ మోర్ ప్రాఫిట్స్ విత్ దట్ బిజినెస్. ఇన్ దట్ పర్స్పెక్టివ్ యూ విల్ స్టార్ట్ ఎక్స్పాండింగ్ ద బిజినెస్. దాని ద్వారా ఏమవుతుందంటే అల్టిమేట్లీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఈస్ గోయింగ్ టు బి క్రియేటెడ్ ఇన్ ది మార్కెట్, రైట్? అంటే విత్ ద హెల్ప్ of creeping inflation and with the help of walking inflation also the employment is going to generated in the market. That is important. Next we are going to see about running inflation.
రైట్. ఇక్కడ మీరు చూడొచ్చు వెన్ ప్రైసెస్ ఆర్ రైజ్ ర్యాపిడ్లీ ఎట్ ద 10 to 20% per annum. అంటే ఇప్పుడు 100 రూపీస్ ఉన్న ప్రోడక్ట్ ఆఫ్టర్ 1 year కనుక ఆఫ్టర్ సమ్ డేస్ మనం చూసినట్లయితే 110 రూపీస్ కానీ 120 రూపీస్ కానీ కావడం జరుగుతుంది. అంటే కొంచెం ఫాస్ట్గా క్రీపింగ్ కన్నా వాకింగ్ కన్నా రన్నింగ్ ఇన్ఫ్లేషన్ అనేది ఫాస్ట్గా ధరలు అనేవి పెరుగుతూ ఉంటాయి. రైట్. దిస్ ఈస్ కాల్డ్ రన్నింగ్ ఇన్ఫ్లేషన్. దిస్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ హాస్ ట్రెమెండస్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆన్ ద పూర్ అండ్ మిడిల్ క్లాస్. మనకి ఏదైతే రన్నింగ్ ఇన్ఫ్లేషన్ ఉందో ఈ రన్నింగ్ ఇన్ఫ్లేషన్ వల్ల పర్టికులర్లీ పూర్ పీపుల్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ గోయింగ్ టు సఫర్ ఎ లాట్. రైట్. ఎందుకంటే దేర్ salaries are not increasing but the prices of the goods and services are increasing. నాకు వచ్చే శాలరీ ఏదైతే ఉందో అదే నాకు 10,000 మాత్రమే వస్తూ ఉంది. బట్ నేనేదైతే గూడ్స్ అండ్ సర్వీసెస్ని డైలీ యూజ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ని ఏవైతే పర్చేస్ చేస్తూ ఉన్నానో వాటి ప్రైస్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతూ ఉంది. కాబట్టి దెన్ ద పీపుల్ హు ఆర్ పూర్ అండ్ హు ఆర్ మిడిల్ క్లాస్ పీపుల్ అండ్ పర్టికులర్లీ డైలీ వేజ్ లేబర్ ఎవరైతే ఉంటారో దే ఆర్ గోయింగ్ టు సఫర్ ఎ లాట్ ఫ్రమ్ దిస్ రన్నింగ్ ఇన్ఫ్లేషన్ అనమాట. ఓకేనా. టు కంట్రోల్ ద రన్నింగ్ ఇన్ఫ్లేషన్ ఇట్ నీడ్స్ స్ట్రాంగ్ మానిటరీ అండ్ ఫిజికల్ మెజర్స్ ఉంటాయి. ఫిజికల్ మెజర్ అంటే విచ్ ఇస్ టేకన్ బై ద గవర్నమెంట్ అండ్ మానిటరీ మెజర్ అంటే విచ్ ఇస్ టేకన్ బై ది ఆర్బీఐ అండ్ గవర్నమెంట్ రెండు కలిసి కూడా రన్నింగ్ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ డ్యూరింగ్ రన్నింగ్ ఇన్ఫ్లేషన్ ఏం జరుగుతుందంటే ఇఫ్ ద ప్రైసెస్ ఆర్ ఇంక్రీజింగ్ అంటే 10 to 20% స్పీడ్తో ప్రైసెస్ అనేవి ఇంక్రీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే పీపుల్ ఆర్ నాట్ విల్లింగ్ టు పర్చేస్ దిస్ ప్రొడక్ట్స్. ఇప్పుడు ఇక్కడ 2 to 3% అండ్ హియర్ టిల్ 3 to 6% ఎప్పుడైతే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయినాయో స్టిల్ ద పీపుల్ విల్ బీ ఇన్ ఎ సిచ్యువేషన్ టు అఫోర్డ్ దోస్ ప్రొడక్ట్స్. బట్ when it comes to running inflation the people will no more purchase those goods. అంటే 100 రూపీస్ వస్తువు ఉన్న గోల్డ్ 120 రూపీస్ అయినాక the people will not be able to purchase and they are not interested to purchase those goods. అంటే ఇక్కడ పీపుల్ వస్తువులను పర్చేస్ చేస్తలేరు అంటే దట్ మీన్స్ ద ప్రొడ్యూసర్ ఈస్ గోయింగ్ టు గెట్ ఇన్ టు లాసెస్. ఇప్పుడు నువ్వు ఒక వస్తువుని తయారు చేసినావు మార్కెట్లోకి వదిలినావు ఆ వస్తువును అమ్మలేదు ఎవరు కొనలేదు. కొనుక్కుంటే ఏంటి నీకు లాస్ అవుతుంది కదా. వెన్ యూ గెట్ ఇన్ టు లాసెస్ దట్ మీన్స్ వెన్ ప్రొడ్యూసర్ గెట్ ఇన్ టు లాసెస్ వాట్ హీ విల్ డూ అంటే అల్టిమేట్లీ హీ విల్ రిమూవ్ హిస్ ఎంప్లాయీస్. అంతేనా కదా. హీ విల్ రిమూవ్ హిస్ ఎంప్లాయీస్. అతని ఎంప్లాయీస్ని తీసేస్తాడు అంటే అన్ఎంప్లాయ్మెంట్ విల్ ఇంక్రీజ్ ఇన్ ద మార్కెట్. కాబట్టి during creeping inflation and during walking inflation employment will be generated in the market, but during running inflation and galloping or hyperinflation ఈ 2 ఫేసెస్లో అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ నష్టపోతారు, నష్టపోవడం వల్ల ఎంప్లాయీస్ని తీసేస్తారు, దానివల్ల అన్ఎంప్లాయ్మెంట్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ వీ హ్యావ్ గ్యాలపింగ్ ఇన్ఫ్లేషన్ ఆర్ హైపర్ ఇన్ఫ్లేషన్. ఇక్కడ ఇన్ఫ్లేషన్ రేట్ మనకు 10 to 100%. అంటే ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ ఎ ప్రోడక్ట్ ఈజ్ 100 రూపీస్ నౌ ఆఫ్టర్ సమ్ డేస్ ఆ ప్రోడక్ట్ యొక్క వస్తువు 200 అవుతుంది అంటే డబుల్ కాస్ట్ అవుతుంది అనమాట. అటువంటి సిచ్యువేషన్ మనం ఏమంటామంటే హైపర్ ఇన్ఫ్లేషన్ లేదా గ్యాలపింగ్ ఇన్ఫ్లేషన్ అంటాం. ఒకవేళ ఏదైనా కంట్రీ కనుక ఇటువంటి సిచ్యువేషన్కి గురైతే అంటే ఇఫ్ ఎనీ కంట్రీ సఫరింగ్ ఫ్రమ్ హైపర్ ఇన్ఫ్లేషన్ ఆర్ గ్యాలపింగ్ ఇన్ఫ్లేషన్ దెన్ అక్కడ ఉన్న ఒక మార్గం ఏంటంటే టు సేవ్ దెమ్ సెల్ఫ్స్ దే హ్యావ్ టు చేంజ్ దేర్ కరెన్సీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇండియా కనుక హైపర్ ఇన్ఫ్లేషన్కి గురైతే వీ హ్యావ్ టు చేంజ్ అవర్ కరెన్సీ. అంటే రూపీ అండ్ ప్రజెంట్ ఏదైతే మనం వాడుతున్నామో కంప్లీట్గా దాన్ని తీసేసి ఒక కొత్త కరెన్సీకి మారుతనే తప్ప అది పాసిబుల్ కాదు. సో దీస్ ఆర్ ద 4 types ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు మీరు జింబాబ్వే ఏదైతే ఉందో దిస్ జింబాబ్వే ఈజ్ యూజింగ్ US dollar అండ్ సౌత్ ఆఫ్రికన్ కరెన్సీ రాండ్. అంటే జింబాబ్వేలో వీ హ్యావ్ సీన్ ది హైపర్ ఇన్ఫ్లేషన్. దాన్ని తట్టుకోలేక వాళ్ళ కరెన్సీని మొత్తాన్ని క్యాన్సిల్ చేసేసి దే ఆర్ ప్రజెంట్లీ యూజింగ్ ది US dollar అండ్ సౌత్ ఆఫ్రికన్ కరెన్సీ దట్ ఈస్ రాండ్ అనే కరెన్సీని యూజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి a good monetary policy and good fiscal policy can control the inflation actually, particularly running inflation and galloping inflation. We don't know about we and you aspirants don't know proper inflation. అంటే ఎప్పుడు కూడా మనం ఒక హైపర్ ఇన్ఫ్లేషన్ కానీ రన్నింగ్ ఇన్ఫ్లేషన్ కానీ గురి కాలేదు. ఎందుకంటే RBI and government of India is very good at controlling the inflation in India, right? This is about the types of inflation. In the next class we'll look at other topic. Thank you so much.